సమరానికి సన్నద్ధం, శిక్షణే మన ఆయుధం. రాజకీయ పాఠశాల ప్రజాస్వామ్యానికి పునాది. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నా, ఒక పైలట్ విమానం నడపాలన్నా, చివరికి ఒక చిన్న ఉద్యోగం చేయాలన్నా ఎన్నో ఏళ్ల చదువు, కఠిన శిక్షణ అవసరం. కానీ దురదృష్టవశాత్తు కోట్లాది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే, దేశాన్ని నడిపించే రాజకీయ నాయకులకు మాత్రం ఎటువంటి అర్హత ప్రమాణాలు గాని, అధికారిక శిక్షణ గాని లేకపోవడం మన వ్యవస్థలోని ఒక పెద్ద వైరుధ్యం. నేటి తరుణంలో రాజకీయ పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలకు వ్యవస్థాగతమైన శిక్షణ అత్యంత ఆవశ్యకం. గతంలో రాజకీయం అంటే కేవలం ప్రజాసేవ అనే భావన ఉండేది. కానీ నేడు అది సంక్లిష్టమైన పాలనా ప్రక్రియగా మారింది. చట్ట సభల్లో జరుగుతున్న అర్థం లేని గొడవలు, వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియాలో కార్యకర్తల మధ్య జరుగుతున్న అసభ్యకరమైన యుద్ధాలు చూస్తుంటే రాజకీయ వ్యవస్థల పరిణితి లోపించిందని స్పష్టమవుతోంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి శిక్షణ ఒకటే మార్గం. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నెముక. కానీ చాలా సందర్భాల్లో వారికి పార్టీ జెండా మోయడం తప్ప పార్టీ ఎజెండా ఏంటో తెలియడం లేదు. కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిని వాడుకోవడం కాకుండా వారికి రాజకీయ విజ్ఞానాన్ని, ప్రజలతో ఎలా మమేకం కావాలి, సోషల్ మీడియాను బాధ్యతాయుతమైన ప్రచార అస్త్రంగా ఎలా వాడాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇస్తే వారు రాజకీయ రౌడీలుగా కాకుండా సామాజిక సేవకులుగా తయారవుతారు. కేవలం ధనబలం, వారసత్వం ఉంటే నాయకులు కాలేరు. చట్ట సభల్లో అడుగుపెట్టే నాయకులకు రాజ్యాంగం, బడ్జెట్ కేటాయింపులు, చట్టాల రూపకల్పనపై కనీస అవగాహన ఉండాలి. అధికారుల నుండి పని రాబట్టుకోవడం, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడం ఒక కళ. ఈ నైపుణ్యాలు అబ్బాలంటే నాయకులకు నాయకత్వ శిక్షణ తప్పనిసరి. సమస్యను వినడం, సహనంతో సమాధానం చెప్పడం వంటి శిక్షణ ద్వారా అలవడతాయి. పాశ్చాత్య దేశాల్లో రాజకీయాలకు రావాలనుకునే వారికి ప్రత్యేక కోర్సులు, స్కూల్స్ ఉంటాయి. మన దేశంలో కూడా ప్రతి రాజకీయ పార్టీ తమ నిధుల్లో కొంత శాతాన్ని శిక్షణ, పరిశోధన కోసం తప్పనిసరిగా కేటాయించాలి. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా, విభజన తర్వాత అయినా రాజకీయ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించింది. ఒక కార్పొరేట్ సంస్థ తమ ఉద్యోగులకు ఎలాగైతే శిక్షణ ఇస్తుందో, పార్టీ క్యాడర్ కు కూడా అదే స్థాయిలో శిక్షణ ఇవ్వడం ఆ పార్టీ ప్రత్యేకత. మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ శిక్షణ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ. 1982లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు చైతన్యం తీసుకువస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ చైతన్యానికి శిక్షణను జోడించారు. పార్టీ కార్యాలయాన్ని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని కేవలం రాజకీయ చర్చలకే కాకుండా నాయకత్వ శిక్షణ కేంద్రంగా మార్చారు. ప్రతి ఏటా జరిగే మహానాడు కేవలం సభలా కాకుండా తీర్మానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించి ఒక పెద్ద వర్క్ షాప్ లా జరుగుతుంది. పార్టీ సభ్యత్వ నమోదు దగ్గర నుంచి ట్యాబ్ల వాడకం, జూమ్ కాన్ఫరెన్స్ల నిర్వహణ, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక అంశాల్లో భూతాయి కార్యకర్తకు కూడా శిక్షణ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజా సమస్యలపై విశ్లేషణపై తరచూ క్లాసులు నిర్వహించడం వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విషయ పరిజ్ఞానం ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో పార్టీ శిక్షణ అంటే మైకుల ముందు ఉపన్యాసాలు దంచడమే అనుకునేవారు. కానీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ పందాను పూర్తిగా మార్చేశారు. తన కార్పొరేట్, విదేశీ విద్యా అనుభవాన్ని జోడించి రాజకీయ శిక్షణను హైటెక్ గా తీర్చిదిద్దారు. డేటా ఆధారిత రాజకీయం కార్యకర్తలకు కేవలం ఉద్యోగం ఉంటే సరిపోదు, చేతిలో సమాచారం ఉండాలని యువనేత లోకేష్ బలంగా నమ్ముతారు. అందుకే కార్యకర్తలకు ట్యాబ్లు ఇచ్చి ఓటర్ల డేటాను ఎలా విశ్లేషించుకోవాలో, పోలింగ్ సరళిని ఎలా గమనించాలో సాంకేతిక శిక్షణ ఇప్పించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను తిప్పుకొట్టడానికి యువ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించారు. కంటెంట్ క్రియేషన్, డిజిటల్ క్యాంపెయినింగ్ వంటి అంశాల్లో వారికి మెళకువలు నేర్పించారు. కోవిడ్ సమయంలో కానీ, ఇతర క్లిష్ట సమయాల్లో కానీ జూమ్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా వేల మంది కార్యకర్తలతో ఒకేసారి సమావేశమై వారికి దిశానిర్దేశం చేయడం లోకేష్ తీసుకొచ్చిన కొత్త సంప్రదాయం. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగుల పనితీరును సమీక్షించినట్లుగానే టెక్నాలజీ సాయంతో నాయకుల, కార్యకర్తల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి వెనుకబడిన వారికి మెరుగైన శిక్షణ ఇచ్చే పద్ధతిని ఆయన అమలు చేస్తున్నారు. పూణేలోని MIT స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ భారతీయ ఛాత్ర సంసద్ ద్వారా యువతకు రాజకీయ శిక్షణ ఇస్తోంది. ఇలాంటివి ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి. గ్రామీణ స్థాయిలో మహిళా సర్పంచులు గెలిచిన వారికి శిక్షణ లేకపోవడం వల్ల వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారు. సరైన శిక్షణ ఇస్తే ఆ మహిళా నాయకురాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. ఒక మంత్రికి తన శాఖపై, చట్టాలపై పట్టు లేకపోతే ఐఏఎస్ అధికారులు రాసిచ్చిన స్క్రిప్ట్ను మాత్రమే చదువుతారు. శిక్షణ పొందిన నాయకుడైతే అధికారులను ప్రశ్నించి ప్రజలకు మేలు జరిగేలా విధానాలను మార్చగలడు.
రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండటం అని నేర్పించగలిగితేనే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందుతుంది. ఆయుధాలు లేని సైనికుడు యుద్ధంలో ఎలా ఓడిపోతాడో, విషయ పరిజ్ఞానం లేని నాయకుడు కూడా పాలనలో విఫలమవుతాడు. అందుకే రాజకీయాలకు క్లాస్ కావాలి, అప్పుడే పాలనలో క్వాలిటీ పెరుగుతుంది. దేశ ప్రగతికి అది బలమైన పునాది అవుతుంది.